సర్వోన్నతుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవ వర్తమానాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించునుగాక. మీ కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగు చేయునుగాక. మీ యొక్క ప్రాంతాలను బహుగా ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే సమాధానకర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానకర్త. ఎందుకంటే సమాధానము అనగా ఒక మనిషి మధ్య మనిషికి వ్యత్యాస భేదాలు వచ్చినప్పుడు, ఒక మనిషికి మాట తాపర్యము కలిగినప్పుడు, ఒక మనిషికి విభేదాలు వచ్చినప్పుడు వారిద్దరిని సమాధానపరుస్తారు పెద్దలైన వారు. ఇది లోకానుసారమైన సమాధానం. అయితే సమాధానము అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సౌభాగ్యము. అందుకే అక్కడ అంటాడు కదా, ఈ లోకంలో నీవు నాకు సమాధానం ఇచ్చే దేవుడవు, నీవు తప్ప మరొకరు లేరు అని దావీదు గారు అనేక మార్లు ప్రార్థించుట మనకు తెలుసు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనము శాంతిని కోల్పోతున్నాం, సమాధానాన్ని కోల్పోతున్నాం, భద్రతను కోల్పోతున్నాం, సౌభాగ్యాన్ని కోల్పోతున్నాం. ముఖ్యంగా మనుషులకు ఐక్యత కోల్పోతున్నాం. ఇవన్నీ ఇచ్చేవాడే సర్వాధికారి తండ్రి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న క్రైస్తవులారా, మీలో మీకు శాంతి ప్లస్ సమాధానం, ఈ రెండు కూడా కావాలి. మీలో మీకు ఐక్యత కావాలి. మీలో మీకు ప్రేమించుకునే, అభిమానించుకునే, గౌరవించుకునే తత్వం కలిగి ఉండాలి. ఇదే బైబిల్ బోధిస్తుంది. ఇది మనుషుల మధ్య కరువైపోయింది కనుకనే సుమారు 2000 సంవత్సరాల క్రితమే తన అద్వితీయ కుమారుడు క్రీస్తుని భూమి మీదకి పంపించినాడు తండ్రి. ఆయన వచ్చి ఏం చేశాడు అంటే మనుషుల మధ్య మనుషులకు సమాధానపరిచాడు, శాంతిని ప్రసాదించాడు. అదేవిధంగా ప్రేమను కలుగు చేశాడు. మనిషి మీద మనిషికి దయాళత్వం నేర్పించాడు. క్రీస్తులో ఉన్న లక్షణాలు అవి. ఓ క్రైస్తవులారా, ఈరోజు మనలో ఉన్న లక్షణాలు ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము మనుషుల మధ్య సమాధానం కోల్పోతామో, ఆపదలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించుట తత్వము మనకు తెలుసు. అందుకే ఇక్కడ అంటాడు కదా దావీదు గారు 86వ అధ్యాయం కీర్తనలో 7వ వచనం అంటాడు, నీవు నాకు సమాధానపరిచే దేవుడు, నీకు మొరపెట్టగా నా ఆపద కాలంలో సమాధానకర్తం నీవే అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు మొరపెట్టగా ప్రభువా నాకు సమాధానం ఇచ్చే దేవుడవు నీవు, నా ఆపద కాలంలో నిన్ను నేను నమ్మి ఉన్నాను అన్న మాటలు అర్థాలు అక్కడ మనకు కనిపిస్తుంటాయి. ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? ఏది నీకు చెరువులో లేదంటే ముఖ్యంగా ఒక మనిషి పట్ల ఒక మనిషికి ప్రేమ లేదు, ఒక మనిషి పట్ల ఒక మనిషికి అభిమానం లేదు, ఒక మనిషి పట్ల ఒక మనిషికి గౌరవం లేదు, ఒక మనిషి పట్ల ఒక మనిషికి దయత్వము జాలి లేదు. ఇది కలుగు చేయడానికే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వచ్చాడు, చేశాడు, చూపించాడు, అనేక రకాలుగా బోధించాడు. కానీ ఈరోజు మనము ఆ బోధనను పక్కన పెట్టి మరలా లోకంలో కలిసిపోతూ, అందుకే ఇక్కడ అంటున్నారు దావీదు గారు, ప్రభువా నా ఆపద కాలంలో నీకు పెట్టేదని అంటాడు 86:7 వచనంలో కీర్తనలో. నా ఆపద కాలంలో నేను మొరపెడుతున్నాను, నా మనవి ఆలకించేవాడు నీవే, నాకు సమాధానం చెప్పేవాడు నీవే అంటాడు. అంతకు ముందే క్రీస్తు ఏమన్నాడంటే
33:3 అంటాడు కదా, ఎక్కడ? ఇర్మీయా గ్రంథంలో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అది అంటున్నాడు ఇక్కడ. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, నా ఆపత్కాలంలో నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. ఉత్తరం అనగా సమాధానము. ప్రభు ముందే చెప్పాడు, నీకు ఈ లోకంలో నీకు ఏదీ తెలియదు, నువ్వేది పొందుకోలేవు నేను లేకుండా, ఏ కార్యము జరగదు నేను చేయకుండా, వేటి వల్ల నీకు విజయం రాదు నేను మధ్యలో లేకుండా. కనుక నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహింపలేని అనేకమైన సంగతులను నీకు నేర్పుతానంటాడు. ఇర్మీయా గ్రంథము 33:3 కావున ప్రియ సహోదరులారా, మనము జ్ఞానవంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, జనబలంగా ఉన్నవారు కావచ్చు, మరేదో కావచ్చు, కానీ సర్వాధికారి తండ్రి ఆయన లేకుండా మనం ఏమీ పొందుకోలేము. అందుకే దావీదు గారు అంటున్నారు, ప్రభా నేను నీకు మొరపెడుతున్నాను, నా ఆపద కాలంలో నన్ను ఆదుకునేవాడు నీవే, నాకు ఉత్తరం ఇచ్చినవాడు నీవే, నాకు శాంతి సమాధానంతో నింపేవాడు నీవే అని అక్కడ ఆయన ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఓ క్రైస్తవులారా, ఈరోజు మనం దేవుని బ్రతిమలాడుకుంటున్నామా? అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు మానవుడు. అన్ని విషయాల్లో కూడా నా చెయ్యే పైన ఉండాలని ఆశిస్తాను మానవుడు. అందరికంటే నేను గొప్పవాడిగా ఉండాలనుకుంటాను మానవుడు. ఇది మానవ తత్వము, మానవ స్వభావము, మానవ బుద్ధి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే సింపుల్గా చెప్పిన మాట, చాలా సులువుగా చెప్పిన మాట, మీకేది తెలియదు కనుక నీవు నాకు మొరపెట్టు అనగా ప్రార్థన చేయి, నీకెన్నో విషయాలు తెలియదు, అవన్నీ నేర్పిస్తాను. ఓ క్రైస్తవులారా, ఇంకా మనం ఎక్కడున్నామో తెలుసా? మొదటి మెట్టి మీదే ఉన్నాము. నీ వయసు ఎంతైనా కావచ్చు, నీ అనుభవం ఎంతైనా కావచ్చు, నువ్వెవరైనా కావచ్చు, కానీ మనం ఇంకా మొదటి మెట్టి మీదే ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరమిస్తాను. మొర అనగా ప్రార్థన, మొర అనగా విజ్ఞాపన, మొర అనగా ఆయనతో మనం మాట్లాడే విధానము. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మనం మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం. నీ తల్లిదండ్రులను కానీ, నీ భర్త భార్యను కానీ, లేదంటే నీ బిడ్డలలో కానీ నువ్వేదైనా అడిగితేనే కదా వారు ఇస్తారు. అడగకుండా ఎవరు కదా? పూర్వీకులు ఒక మాట అంటారండి, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంట. నిజమే. నీకు ఆకలిస్తుందో లేదో తల్లి గ్రహించినా నీవు అడగాలి. అమ్మ నాకు ఆకలిస్తుంది, అన్నం పెడుతుంది. ఎందుకంటే నీ కోసం చేసిన ఆహారం కనుక. అలాగే మన చాలామంది అనుకుంటారు ఏమంటే, నా కష్టాలు దేవుడికి తెలియదా, నా బాధలు దేవుడికి తెలియదా, నా కన్నీరు దేవుడు చూడట్లేదా? చూస్తాడండి. చూసే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. అందుకే ఆయనకు ఉన్న పేర్లేంటి? సహాయకుడు, సమాధానకర్త, మనకు తెలుసు కదా. కానీ మనం అడగాలి. మత్తయి సువార్త 7వ దేవుడు రాయబడినట్టు అడుగుడి ఇవ్వబడిన. అడగాలి, మనం అడగాలండి. ప్రతిరోజు అడగాలి. ఒక్కరోజు అడిగి ఊరుకుంటే కాదు, అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే దావీదు గారు చాలా మార్లు అంటాడు, ప్రభువా నా ఆపద కాలంలో నీవు తప్ప మరి నాకు ఎవరు కూడా సహాయకుడు లేరయ్యా అని ప్రార్థించిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు అడగాలి దేవుణ్ణి, ప్రతిరోజు ఆయన దగ్గర మనం మోకరించాలి, ప్రతిరోజు ఆయన నామాన్ని స్మరిస్తుండాలి, ప్రతిరోజు ఆయన లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉండాలి. ఇదే క్రైస్తత్వం. ఈ తత్వంలోంచి బయటకు వచ్చావంటే నీ తత్వం ఏమైపోద్దో నీకే తెలియదు. అందుకంటున్నాడు నీవు నాకు మొరపెట్టు, నేను సమాధానం ఇస్తాను. నీకేదైతే గ్రహింపలేని సంగతులు ఉన్నాయో నేనే నీకు నేర్పిస్తాను. ఇప్పుడు సహోదరులారా, ఈరోజు ఎంతమంది ఆయన మాటకు లోబడుతున్నారో, ఎంతమంది ఆయనకు లోబడి జీవిస్తున్నారో ప్రపంచంలో, అది ఆయన ఒక్కడికే తెలుసు, ఆయనకే తెలుసు.
కావున నీ కుటుంబం నుంచి నీవు, నీ బంధుమిత్రుల నుంచి నీవు, నీ ప్రాంతవాసుల నుంచి, నీ సంఘం నుంచి, నీ సమాధానంలోంచి నీవు బయటకు రావాలంటే ఆయన ఒక్కడే నీ ప్రార్థన ఆలకించిన వాడు. నీ ప్రార్థన ఆలకించి సమాధానం చెప్పేవాడు ఆయన కనుక ఆయనతో ఐక్యత కలిగి జీవించినప్పుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు ఖచ్చితంగా మన మనవులకు ఆయన సమాధానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయనకున్న పేరేంటండి? ఆయన మనకు చేసేది ఏంటండి? సమాధానకర్త. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతోమందిని సమాధానపరిచాడు. కఠినమైన మనుషులను సమాధానపరిచాడు. కఠినమైన మూర్ఖులను మార్చాడు. ఈ విషయాలన్నీ మనకి క్లుప్తంగా తెలుసు. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ మనసును మార్చుకో. క్రీస్తుతో ఐక్యత కలిగి జీవించు. క్రీస్తు ఇచ్చే సమాధానాన్ని వింటూ ఆ ప్రకారంగా జీవిస్తే నీ జీవితం అంతా కూడా ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఉద్ధరిస్తాడు. నీ మనవులను ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వాధికారి తండ్రి, నీకు వందనం నాయనా. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమే నాయన. ఈ లోకంలో మాకు శాంతి సమాధానం లేకనే అయ్యా తండ్రి, మా కుటుంబాలే కాదు, మా జీవితాలే కాదు, యావత్తు ప్రపంచమే తల్లకిందులుగా ఉంది నాయన. అట్టి స్థితిలో తండ్రి యేసయ్య, ఇట్టి పరిస్థితిలో ఉన్న మా కోసం సుమారు 2000 సంవత్సరాల క్రితమే నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తుని శరీరాన్ని ధరించి భూమి మీద పంపించి మాకు ప్రేమ, శాంతి, సమాధానము, ఐక్యత, జాలి, కనికరము అనే తండ్రి అనేకమైన వరములు తండ్రి మాకు ఇచ్చి ఉన్నావు. నీకు వందనములు తండ్రి. వాటిలో మేము జీవించలాగును అయ్యా, వాటిని అనుసరించలాగును అయ్యా, నీకు మొరపెట్టి తండ్రి, నీకు ప్రార్థన చేసి నీవు ఇచ్చే తండ్రి నన్న సమాధానాన్ని తండ్రి మేము పొందుకునేలాగును మాయడని నీ కృప చూపించమని వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా తండ్రి నాన్న నీ యొక్క ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంత పొందములు సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించిన గాక. అలాగే మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.